జగ్గంపేట శెట్టి బలిజపేట శివార్లోని పంట పొలాల్లో వెలిసి ఉన్న శ్రీ ధనసత్తమ్మ అమ్మవారికి వందలాది మంది మహిళలు బోనాలు సమర్పించారు. దసరా నవరాత్రులు పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహిళలు శెట్టి బలిజపేటలోని రామకోవిల వద్ద వేంచేసి ఉన్న దేవీ మండపం వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుండి బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారి పూనకాలతో నాట్యాలు చేసుకుంటూ ధనసత్తమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీఎస్ మాట్లాడుతూ పచ్చని పొంట పొలాల మధ్య వెలిసిన ఈ ఆలయాన్ని రైతులు జగ్గంపేట ప్రజలు నిర్మించారని తెలిపారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం కిల్లి భవానీ శంకర్ తన తండ్రి పేరిట మంచినీటి ట్యాంకు నిర్మించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎస్వీఎస్ అన్నారు. జగ్గంపేట గ్రామంలో ఇక్కడ పచ్చటి పొలాలు మధ్యన రైతాంగం, కార్మికులు అందరూ కూడా నల్లసత్తమ్మ మరి దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 3 సంవత్సరాలు అయింది. దాన్ని మరి అంచెంచెలుగా అభివృద్ధి చేస్తా భక్తులందరినీ కూడా ఆకర్షించుకునేలాగా భక్త బృందం అంతా బోనాలది జరుపుకుని ఒక పండగ వేడుకని జరుపుకుంటున్నారు. ఈ నల్లసత్తమ్మ మరి ఇంత ప్రశాంతమైనటువంటి పచ్చని పంటలు మధ్యలో తల్లి మరి వెలగటం అంటే మనందరికీ కూడా మనందరూ కూడా మరి చాలా అదృష్టవంతులు. మరి మనం అందరూ పూజించుకునే మహాభాగ్యం కల్పించింది ఆ తల్లి వల్ల మన ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ రోజున చాలామంది దాతలు ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ దైవభక్తిలో భాగంగా పూజారిగా మరి కిల్లి కుమార్ గారు వార్డు మెంబర్ కూడా చేయడం జరిగింది.
ఆవిడ చాలా కూడా భక్తిలో మునిగి మరి ఎంతో సేవ చేసుకుంటూ ఉంది. అలాగే కిల్లి కుమార్ కూడా మరి ఇది మన రవికుమారు మరి మా మిత్రుడు, మాకు కుటుంబ సభ్యుడితో సమానం. అలాగే భవానీ శంకర్ వాళ్ళ అబ్బాయి, మరి వీళ్ళంతా కూడా చాలా దృక్పథంతో మరి వాళ్ళు మనస్సు పెద్ద చేసుకుని ఓపిక తక్కువైనా మరి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయాలి రవికుమార్ పేరు మీద ఈ సత్యమ్మ తల్లికి అని చెప్పేసి మరి వీళ్ళందరూ ముందుకు రావటం చాలా అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి కుటుంబ సభ్యులకి అదేవిధంగా మరి మన నిత్యం అహర్నిశలో కూడా ఈ ప్రాంతంలో మంచినీరు తాగేటువంటి అవకాశం, వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని కూడా మరి కిల్లి రవికుమార్ గారు కానీ వారి భార్య కానీ వారి కుమారుడు కానీ మరి చక్కగా ముందుకొచ్చి చేసినందుకు వారిని మనసా వాస అభినందిస్తూ ఉన్నాం. ఈ మరి దేవాలయానికి మరి మా శాసనసభ్యులు నెహ్రూ గారు ఉన్నారు, ఒకసారి వస్తానన్నారు. మరి నవీన్ గారు కూడా ఈరోజు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఏదో ఒక ముఖ్యమైన మీటింగ్లో వెళ్ళటం జరిగింది. కాబట్టి వారిద్దరు సహకారం తీసుకొని ఇక్కడ అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుందాం వారి సహాయ సహకారాలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.